ప్రైజ్ లార్డ్. ఈ గుడ్ ఫ్రైడే రోజున మరి మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, మానవ జాతి అంతటి కోసము ఆయన బలిగా మార్చబడ్డాడు. యేసు ప్రభువు వారు దైవ కుమారుడు అంటానికి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది. పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది. తర్వాత వేదము కూడా సాక్ష్యమిచ్చింది. శుక్ల యజుర్వేద సంహిత పేజీ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోనండి, రాసుకోనండి. శుక్ల యజుర్వేద సంహిత 253వ పేజీలో నెంబర్ చెప్పాను, రాసుకోనండి. ఇంకా అక్కడ ఏమి రాయబడి ఉందంటే, పూర్వము అగ్ని ఉండెను, ఆయన పేరు అగ్ని అట. ఆ అగ్ని పశువై ఉండెను, ఆయన పశువై ఉన్నాడట. తర్వాత దేవతలు ఆ అగ్నిని పశువుని యజ్ఞం చేసిరి. శుక్ల యజుర్వేద సంహితలో పూర్వము అగ్ని ఉండెను, ఆ అగ్ని పశువై ఉండెను, ఆ పశువుని దేవతలు యజ్ఞము చేశారట. ఎందుకు చేశారు యజ్ఞము అంటే, మానవ జాతి అంతటి కోసమును ఆ పరమాత్మ దేవుని యొక్క త్రిత్వమై ఉన్నవాడు, దేవునిలో భాగమై ఉన్నవాడు, ఆయనే ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. మానవ జాతి కోసము ఆయనే బలిగా మార్చబడాల్సి వచ్చింది. ఈ మాటలు బైబిల్ గ్రంథము, ఖురానులో కూడా స్పష్టంగా ఖురాను కూడా సాక్ష్యం ఇచ్చింది. తర్వాత ఒక మంత్రము కూడా ఇలాగా సాక్ష్యం ఇస్తుంది. సర్వ పాప పరిహరో రత ప్రోక్షణము అవశ్యం తదరత్తం పరమాత్మేనా పునిధాన బలియాగం. తదరత్తం పరమాత్మేనా పునిధాన బలియాగం. సర్వ మానవ జాతిని నిర్మించినావో సృష్టికర్త, మేమిస్తున్న అర్పణ తర్పణ సేకరించి మా పాపములు నీవు తీసేవేయలేవని, మా కర్మ బలము మా మీదనే ఉందని మాకు అర్థమైంది. నీ రక్తము ద్వారాగానే మాకు మోక్షము లభిస్తుంది, మోక్షము సిద్ధిస్తుంది. ఓ మానవ జాతిని మేము ఎవరినైతే ఆరాధించామో వారిని సృష్టించిన ఓ సృష్టికర్త, ఓ భగవంతుడా, ఓ దేవుడా, సృష్టికర్త అయి ఉన్నవాడా, మా కోసము వచ్చి నీవే యజ్ఞమైతే తప్ప, నీవే మా కోసము బలైపోతే తప్ప, నీ రక్తము మా కోసము ప్రోక్షించితే తప్ప మాకు పాప క్షమాపణ లేదు. గనుక సృష్టికర్త అయిన ఓ యేసయ్య, సృష్టికర్త అయిన ఓ ఆది సంభూతుడా, ఓ బలిగా మార్చబడిన బలు పశువా, ఓ అగ్ని, నీవే వచ్చి మా కోసము ప్రాణమిస్తే తప్ప మేము ఇచ్చినవి నువ్వు సేకరించి మాకు మా పాపములు తొలగించవని మాకు అర్థమైంది. అందుకనే మా రథము కాదు, మేము అర్పిస్తున్న బలులు కాదు, కానీ నీవే వచ్చి మాకు పాప క్షమాపణ కలిగిస్తే తప్ప మాకు మోక్షము లభించదు అని ఆనాడే 4000 సంవత్సరాల కిందనే పూర్వీకులు భగవంతుని యొక్క దర్శనం పొందుకొని, ఆ కరుణామయుడు, దయగలిగిన వాడు, కరుణా కటాక్షములు కలిగిన వాడు, ఆ మహోన్నతుడు, ఆ సర్వశక్తి కలిగిన ఆ దేవుణ్ణి అప్పుడే వారు గుర్తించడమే కాకుండా, అప్పుడే వారు ఆ మహోన్నతుణ్ణి దర్శనం పొందుకొని వారికి ఒకటి అర్థమైంది. మేమిస్తున్న అర్పణ తర్పణ అంటే జపం, తపం, మంగళ దీక్ష, మాలధారణ, అర్పణ తర్పణ, భూదానము, అన్నదానము, వస్త్రదానము, ఏమండి, అనేక పుణ్యకార్యాల ద్వారాగా, యజ్ఞాల ద్వారాగా, హోమాల ద్వారాగా మానవ జాతి పాపము పోవట అసంభవము అని ఆనాడే వాళ్ళు గుర్తెరిగిన ఆ యొక్క సత్యమును మనందరికీ తెలియపరుస్తున్న వారు ఎవరయ్యా అంటే, మనకు ముందున్న భక్తులు. స్వామి వివేకానందుడు కూడా స్పష్టమైన సాక్ష్యం ఇచ్చాడు.
ఓంకారమే క్రీస్తాయును. ప్రణయమని, నాదమని, శబ్దమని నమ్ముతారు కదా. ఓంకారము ఉన్నదని, కంటికి కనపడని మాయను నమ్ముతారు కదా. ఆదిలో ఉన్న ఆ ప్రణయము, నాదము, శబ్దము, ఆ శబ్దమే దేవుని యొక్క వాక్కు ద్వారాగా కలిగింపబడి ఉంది. ఆ శబ్దమే దేవుడై ఉన్నాడు అని స్వామి వివేకానందుడు కూడా ప్రబోధ రత్నాకరములో అనే చిన్న పుస్తకములో సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు మనోళ్ళు తెలివిగా ఓల్డ్ పిండిని మార్చేసి కొత్త పిండిలు వేపించారు. నేను చెబుతున్న మాట ఓల్డ్ పింటు. గతంలో ఎవిడెన్స్ అన్ని కూడా నేను ఇచ్చాను. మరొక్కసారి ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున మీ దృష్టికి తీసుకొస్తున్నాను. స్వామి వివేకానందుడు ఏ మహానుభావుడి గురించి సాక్ష్యం ఇచ్చాడు అంటే యేసు ప్రభు వారి గురించే సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలో స్వామి వివేకానందుడు స్పష్టంగా సాక్ష్యం ఇచ్చాడు. వెరసి మానవ జాతి అంతటి కోసమును అగ్ని బలైపోయాడు. ఆయన పేరు అగ్ని, ఆయన పేరు పశువు. ఆయనని యజ్ఞం చేశారు దేవతలు. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మానవ జాతి అంతటి కోసము ఆయన బలి కావటానికి కారణం ఏంటంటే మనము చేసిన కర్మ బలాలు, జన్మ బలాలు, దోషములు, తెలిసినవి తెలియనివి అన్నిటి కోసము ఆ మహోన్నతుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు యేసు ప్రభు వారు మానవ అవతారం ఎత్తి కలవరిగిరిలో 3 మేకుల మధ్య ఆకాశానికి భూమికి వేలాడబడ్డాడు. ఈ రోజున ఈ గుడ్ ఫ్రైడే రోజు ఎందుకు అంటే మానవ జాతి కోసమును, మానవ జాతి ముందు దూతల జాతి నిర్మించబడి ఉంది. మనం ఎవరినైతే పిచ్చిగా ఆరాధించామో వారందరి కోసమును, మన కోసమును బలిగా మార్చబడిన వాడు ఎవరై అంటే శుక్ల యజుర్వేద సంహిత సాక్ష్యం ఇచ్చింది. పూర్వము అగ్ని ఉండెను, అగ్ని పశువై ఉండెను, దేవతలు యజ్ఞము చేశారు పశువుని. ఇందుకు దేవతలే సాక్ష్యము ఇస్తున్నారు. వెరసి ప్రభువునందు దేవుని బిడ్డలారా దృష్టించి గుర్తించి మీరు ఈ మాటల చేత మీరు ఇకనైనా నా భారతదేశ ప్రజలారా, ఎవరో కాదు యేసు ప్రభువు వారు మానవ జాతి అంతటి కోసమును బలిగా నరకాన్ని తప్పించటానికి మానవ అవతారం ఎత్తిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసు క్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు వారు మనందరి కనులు మా మనోనేత్రాలు వెలిగించినట్లుగా మీ మనోనేత్రాలు కూడా వెలిగించును గాక. ఆమేన్.